everyone, welcome to KTV Telugu. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16న ఇడుపులపాయలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఒకేసారి మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. అందులో 1-2 చోట్ల మార్పులతో తుది జాబితాను ప్రకటిస్తారని అంటున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. ఏపీలో ఒక పక్క టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తు ఖరారు చేసుకుని 1-2 రోజుల్లో అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి సిద్ధమవుతోంది. టీడీపీ అయితే ఇప్పటికే 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక 50 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 ఎంపీ సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ తరపున పోటీ చేయబోయే మొత్తం 175 ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 ఎంపీ అభ్యర్థుల పేర్లను మార్చి 16న విడుదల చేయాలని నిర్ణయించారు. జనసేన నాయకుడు పవన్ అయితే 21 అసెంబ్లీ స్థానాల్లో 6 పేర్లు ఖరారు చేశారు. 2 ఎంపీ స్థానాల్లో మచిలీపట్నానికి బాలశౌరి పేరు ఫైనలైజ్ చేశారు. బీజేపీ 2 రోజుల్లో తమ జాబితా విడుదల చేయనుంది. అప్పుడే జనసేన కూడా మిగతా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తుంది. అభ్యర్థుల జాబితా విడుదల చేసిన మర్నాటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలకు జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ ఎన్నికలను చాలా కీలకంగా భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ, బీజేపీ, జనసేనలు జట్టు కట్టడంతో వైసీపీకి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు చెప్తున్నారు. బీజేపీ తమతో చేరడంతో చంద్రబాబు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనాదరణ, మోదీ జనాకర్షణ కూటమికి లబ్ధి చేకూరుస్తాయని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. వై నాట్ 175 అంటున్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా తాను అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్మకం పెట్టుకున్నారు. వీలైతే ఇడుపులపాయలోనే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం కూడా ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను యథాతథంగా కొనసాగిస్తానంటే సరిపోతుందని పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు. అయితే ఈసారి మేనిఫెస్టోలో 3 రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిస్తే దాన్నే రెఫరెండంగా ప్రచారం చేసుకోవడానికి కూడా అవకాశం దక్కుతుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నా పాలనలో మీ ఇంట్లో మేలు జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని జగన్ చెప్తున్నారు. ఇది అందరినీ ఆకర్షిస్తోంది. విపక్షాలు మాత్రం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అమరావతి ఏకైక రాజధాని అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగే అవకాశాలున్నాయంటున్నారు. అదే జరిగితే అమరావతి వర్సెస్ 3 రాజధానులుగా ఈ ఎన్నికల సమరాన్ని అభివర్ణించవచ్చంటున్నారు పరిశీలకులు. ఈ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా టీడీపీకే ఎక్కువ కీలకం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి రాలేకపోతే ఆ పార్టీ మనుగడే కష్టమవుతుంది. ఆ వయసులో చురుగ్గా రాజకీయాలు చేయటం అంత తేలిక కాదు. అందుకే చంద్రబాబు జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నది. కూటమి అధికారంలోకి రాలేకపోతే జనసేనకు కూడా ఇబ్బందే. మరో 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ కూడా కీలక పదవుల కోసం ఆగాల్సి వస్తుంది. అందుకే అందరికీ ఇవి కీలక ఎన్నికలే అంటున్నారు రాజకీయ పండితులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.